ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా. ఇది హత్యకి గురైన రషీద్ పైన సంఘీభావమా, లేక శవ రాజకీయమా, లేక ఏదైనా కొత్త రాజకీయ ఎత్తుగడ? ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వం భయపడుతుంది. జగన్ గారి ఆరోపణలో వాస్తవం ఎంత? అసలు వైఎస్ జగన్ గారు నిజంగా ప్రతిపక్ష నాయకుడికి అర్హుడేనా? కూటమి ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లో 31 మందిని రాజకీయంగా హత్య చేశారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను దేశవ్యాప్తంగా తెలిసేలా చేస్తాము. ఇది రాజంపేటలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు చేసిన ఆరోపణ. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో ఈ నెల 20న పోస్ట్ చేశారు. దీనికి నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అకౌంట్లో వివరణ ఇస్తూ, జూన్ 4 నుండి జూలై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో 4 హత్యలు అయితే జరిగాయి. 2 అనంతపురం, 1 గుంటూరు, 1 కర్నూలు. మృతి చెందిన వారిలో 3 టీడీపీకి చెందినవారు, 1 వైఎస్ఆర్సీపీకి చెందినవారు. పాత కక్షలు మరియు రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1 మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్యలు జరిగాయి. మృతులు 2 వైఎస్ఆర్సీపీకి చెందినవారు. ఇక్కడ కారణాలు 2 రకాలు ఉన్నా ఇరు పార్టీల నుండి చెరు 3 అయితే చనిపోయారనేది ఈ అఫీషియల్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న స్టాటిస్టిక్స్. ఇక నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సెషన్లో తొలి రోజే అసెంబ్లీకి నల్ల కండువాలు వేసుకొని నిరసనలు తెలిపే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ. అక్కడ వీళ్ళకి పోలీసుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాకౌట్ కూడా చేసేశారు. అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ టార్గెట్ ఏమిటంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన 50 రోజులకి అరాచక పరిపాలన జరుగుతుంది. సో రాష్ట్రపతి పాలనకు డిమాండు. ఈ విషయాలన్నీ ఢిల్లీలో జూలై 24న అంటే రేపు ఎల్లుండి ధర్నా చేసి దేశమంతా తెలియచేయటం వీళ్ళ లక్ష్యం. ఇదంతా చేయటానికి ట్రిగ్గర్ పాయింట్ ఏమిటంటే వినుకొండ ఇన్సిడెంట్. జిలానీ అనే టీడీపీకి చెందిన వ్యక్తి వినుకొండ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ లీడర్ ఉన్నాడు కదా, రషీద్ అనే ఆ యువకుడిని నడి రోడ్డు పైన క్రూరంగా చంపడం. ఇదే వీళ్ళకి ట్రిగ్గర్ పాయింట్ అనమాట. ఇక్కడ ఫొటోస్ అన్నింట్లో ఈ జిలానీ టీడీపీ క్యాంపెయిన్లో ఉన్నట్లు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అయితే టీడీపీ వాళ్ళు అసలు ఈ జిలానీ అనేవాడు వినుకొండ రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ అనుచరుడు. ఈ జిలానీ గతంలో వైఎస్ జగన్ అనే భారతి గారితో కూడా సతీమణి భారతి గారితో కూడా సెల్ఫీ దిగాడని, అతడు వైఎస్ఆర్సీపీ వ్యక్తి అని టీడీపీ వర్గం ఫొటోస్ చూపిస్తూ కౌంటర్ అటాక్ కూడా చేసింది. బట్ అఫీషియల్గా ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగింది అని పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ గారు ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్, పార్టీల స్టేట్మెంట్ కాదు. ఇది నిజమే అని నమ్మటానికి ఈ ఇరు పార్టీలు రిలీజ్ చేసిన ఫొటోస్ చూస్తుంటే ఈ జిలానీ కొన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత టీడీపీలో ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. అయితే మీరు ఒకటి గమనించారు లేదో, ఇద్దరూ ఒకరిపైన ఒకరు వీడు మీ పార్టీలో ఉన్నాడు అంటే మీ పార్టీలో ఉన్నాడని ఆరోపణలు చేస్తున్నారు. కానీ మా పార్టీలో ఉన్న మాట పూర్తిగా అవాస్తవం అని ఇటు టీడీపీ కానీ ఇంత గోల చేస్తున్న వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరిలో ఎవరు కూడా స్పష్టంగా ఖరాఖండిగా చెప్పడం లేదు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, జనరల్లీ మీరు ఆలోచించండి, ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితేనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, హద్దు మీరితే సస్పెండ్ కూడా చేస్తారు. ఇంత ఘోరమైన చర్య జరిగినప్పుడు ఇలాంటి హంతకుడు మా పార్టీలో ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం, ఇకపైన పార్టీలో చేరే ప్రతి ఒక్కరి గురించి వారి వృత్తి ప్రవృత్తి నేర చరిత్ర ఏమైనా ఉందా, ఇలాంటివి క్షుణ్ణంగా పరిశీలించి చేర్పించుకుంటాం, ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం, ఆల్రెడీ ఉన్న వాళ్ళపైన కూడా మేము ఒక కమిటీ వేస్తాం అని చెప్పుంటే చాలా హుందాతనంగా బాధ్యతాయుతంగా ఉండేది. కానీ అవేం చేయలేదు. ఇదంతా మన ప్యారాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రిమినల్ కేసెస్ డిక్లేర్ చేసిన సంఖ్యల్లో అఫిడవిట్స్లో గత ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ ఈ 2 పార్టీలు ఒకళ్ళతో ఒకళ్ళు చాలా పోటీ పడుతున్నారు కదా, వాళ్ళ దగ్గరే అన్ని క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ వేస్తారంటే ఆశ్చర్యమే. ఇక వైఎస్ జగన్ గారి పైన అయితే నమోదైన నేరాల జాబితాల్లో ఆయన స్టేట్ అండ్ నేషనల్ రికార్డ్సే ఉన్నాయి. స్టేట్లో అయితే నెంబర్ 1, ఇండియా వైడ్గా చూసుకుంటే ఆయన నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నిజంగా జగన్ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నంత అంత నేర చరిత్ర, అంత క్రైమ్స్ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయా? అది తెలియాలంటే ప్రస్తుతం ఉన్న క్రైమ్ డేటా ఏమిటి, గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన క్రైమ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, రెండింటిని కంపేర్ చేస్తేనే ఆ వాస్తవాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్, గిరిజన, ఆదివాస, బంజారా ఇలాంటి ట్రైబ్స్ ఉంటాయి కదా, వీళ్ళపైన మొత్తం 8 మంది హత్యకు గురయ్యారు. 10 మంది పైన హత్యాయత్నం జరిగింది. 87 మంది పైన దాడులు జరిగాయి. 4 పైన గ్రీవస్ హర్ట్ అంటే దాదాపు ఒక 1 మంత్ వరకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంకా ఆ బాడీ పెయిన్స్, శరీర గాయాలు తగ్గకుండా హాస్పిటల్లో చేరి చికిత్స పొందే వాళ్ళని ఈ కేటగిరీలో చేస్తారు. ఇక ఈ ఎస్టీ మహిళల పైన జరిగిన వివిధ రకాల లైంగిక దాడులు అనొచ్చు, ఇవి మొత్తం 177 జరిగాయి.
అలాగే ఈ మహిళలను ఎత్తుకుపోయిన కేసుల్లో ఒక 23, రేప్ కేసులు అయితే 48, చిన్నపిల్లలపైన మానభంగాలు ఒక 10, ఇంకా ఇలా దొంగతనం, డెకాయిట్స్, వాళ్ళపైన దాడి ఇలాంటి తదితర అన్నీ చూసుకుంటే మొత్తం 396 మంది పైన దాడులు జరిగాయి. అంటే ఒక్క ఏడాదిలో అంతమంది ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆ జాతుల పైన ఆ బాధితులు ఉన్నారనమాట. అంతమంది 396, 400 మంది దాదాపు. ఇక ఎస్సీల పైన అయితే ఇంతకు 5 వాళ్ళపైన హత్యలు, దాడులు, మానభంగాలు జరిగాయి. అవి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ క్రైమ్ అగైన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మొత్తం నమోదయ్యింది 2190 కేసులైతే హత్యకు గురైన వాళ్ళు 40 మంది, రేపుకు గురైన స్త్రీలు, చిన్నపిల్లలు దాదాపుగా మొత్తం కలుపుకుంటే 300 మంది ఉన్నారు. ఈ రిపోర్ట్స్ 2022 కాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ అంటాం కదా, వాళ్ళు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రైమ్ స్టాట్స్ ఇవి కేవలం ఎస్సీ ఎస్టీలపైన జరిగిన హత్యలు మాత్రమే. ఆ రేప్స్, అటెంప్ట్ మర్డర్ ఇలాంటి దారుణాల నివేదిక. జస్ట్ ఇమాజిన్. ఇక మరి 37% అంటే దాదాపు 5 కోట్ల మంది ఉన్న బీసీ కులాల వారిపైన ఎన్ని దాడులు జరుగుంటాయి, అప్పర్ క్యాస్ట్లో ఎన్ని జరుగుంటాయి, ఈ లెక్కలన్నీ తీస్తే ఎంత ఉంటాయో మీరు ఊహించగలరా అసలు? అదృష్టం కొద్దీ ఫార్చునేట్లీ దీనికి సమాధానం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు తమ వెబ్సైట్లో పొందుపరిచిన క్రైమ్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీలో గడిచిన ఏడాది అంటే 2023లో మొత్తం 173 క్రైమ్ కేసులు జరిగితే ఈ ఏడాది ఇప్పటివరకు 95,000 క్రైమ్ కేసులు జరిగాయి. అయితే ఇందులో హత్యలు, కిడ్నాప్, రేప్ కేసులు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఇక్కడ మేజర్ హెడ్ వైజ్ మీద దీని మీద క్లిక్ చేస్తే మీకు దాని డేటా కూడా కనిపిస్తుంది. ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ మాత్రమే చూద్దాం. ఎందుకంటే మర్డర్, హోమిసైడ్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా లీగల్ టర్మ్, అది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే హోమిసైడ్ అంటే చంపటమే ఇంటెన్షన్గా జరిగిన మరణం కాదు అని దీని అర్థం. అంటే ఆత్మరక్షణ కోసం లేదా ఈ రైట్స్, అల్లర్లు జరుగుతున్నప్పుడు చెదరగొట్టే ప్రయత్నంలో కొంతమంది చనిపోతుంటారు కదా, అవి కూడా హోమిసైడ్ కింద వస్తాయి. సో జస్ట్ మనం మర్డర్ ఫర్ గెయిన్ చూస్తే లాస్ట్ ఇయర్ 17, ప్రస్తుతం సంవత్సరం చూసుకుంటే 16. హత్యాయత్నాలు కూడా చాలానే జరిగాయి. ఇక రేప్స్ గడిచిన సంవత్సరం 655, ఈ సంవత్సరం 603 జరిగాయి. చూశారుగా, ఇవి సెంట్రల్ అండ్ స్టేట్ అఫీషియల్ స్టాట్స్. ఒక్క ఏడాదికి 100లో రేప్స్, డజన్ల కొద్దీ హత్యలు జరిగాయి. ఆనెస్ట్లీ అప్పుడే పుట్టిన బిడ్డకు, బడితలా పెరిగిన ఒక గాడిదకు ఎవరు కంపేర్ చేయరు. బట్ రాష్ట్రంలో గుడ్డిగా నమ్మే గొర్రెలు ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసమే ఈ క్రైమ్ స్టాట్స్ కంపారిజన్ చేశాను. ఆలోచించండి, ఇన్ని జరిగినప్పుడు నిరసన తెలపని నోరు, ఆ చెయ్యని ధర్నా ఈరోజే ఎందుకు చేస్తున్నారు? వైఎస్ జగన్ గారికి ఇక్కడ నేను సూటిగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యావరేజ్గా నెలకి ఒక హత్య జరిగింది. ఎస్సీ కులస్తుల్లో అయితే ఒక్క 2022లోనే నెలకు 4 చంపేశారు. ఎస్టీలు కూడా దాదాపుగా అలాగే ఉన్నారు. ఇక్కడ ప్రశ్న, ఏదైనా ఒక హత్య జరిగినప్పుడు మీరు ధర్నాకు దిగాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసే వ్యక్తి అయితేనే మీరు ఇంత రగడ చేస్తారా? అలా కాదు అన్నప్పుడు నేర గణాంకాల్లో 100ల కొద్ది బాధితులు అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నారు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు వారి తరపున ఎప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క ధర్నా చేసిన దాఖలాలు కూడా లేవు? నిరసన ఎప్పుడైనా చేశారా? ఇక్కడ డౌట్ ఏంటంటే, మీరు ధర్నా చేయాలంటే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి? మీరు వేటికి ప్రయారిటీస్ ఇస్తున్నారు? రెండవ ప్రశ్న, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం, సిబిఎన్ భయపడుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న పడ్డ భారీ వర్షాలకు, ఆ వరదలకు 4 చనిపోయారు. 5 జిల్లాల్లో 4,000 మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవి వార్తల్లో వచ్చాయి. దీనికి ప్రభుత్వం సత్వర సహాయం కింద 21 కోట్లు కూడా విడుదల చేసిందంట. అయితే రైతులు ఎంత నష్టపోయారో ఇంకా అంచనా అయితే వేయలేదు. మరి మీరు మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో గడిచిన వారం నుండి ఈ వినుకొండ అలాగే ముచ్చుమర్రి ఇన్సిడెంట్స్ గురించే మెసేజెస్ పెట్టారు తప్ప ఒక్కసారి రాష్ట్రంలో వరదల గురించి, కుదేలైన రైతాంగం, ఆ 5 జిల్లాల గురించి కనీసం ధైర్యం చెబుతూ ఒక్క మెసేజ్ ఇవ్వలేకపోయారు ఎందుకు? మీ స్వార్థానికి పరాకాష్ట కాకపోతే ఎంత వర్షాలు పడుతున్నా నా కోసం జనం నిరీక్షిస్తున్నారని మెసేజ్ చేశారు. ఏమనుకోవాలి దీనికి? రాష్ట్రంలో వరదలు, రైతాంగం ఎటుపోయినా ఎంత నష్టం వచ్చినా మీకు పట్టదా? ఇన్ని జరుగుతుంటే నా పార్టీ వాళ్ళు చనిపోతేనే ధర్నాకు దిగుతాననే మీ వ్యక్తిత్వంకు ప్రతిపక్ష నాయకుడిగా నిలబడే అసలు మీకు అర్హత ఉందని మీకు ఎలా భావిస్తున్నారు? ఉంటే ప్రజాపక్షం మాట్లాడాలి కానీ ఈ హడావిడి దేనికి? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ పైన ఆల్రెడీ తండ్రి గారి మరణం వద్దే ఆయన సీఎంగా నెక్స్ట్ సీఎం అవ్వడానికి అందరు పార్టీల మద్దతు కూడగట్టుతున్నాడు అని చెప్పి చాలామంది డైరెక్ట్గానే మీడియా ముందు చెప్పారు. దీన్ని ఏమనాలి? మీ ప్రభుత్వంలో జరిగిన ఇన్ని హత్యలు, ఈ క్రైమ్ స్టాట్స్ ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ చూస్తుంటే ఇవి శవ రాజకీయాలు అనుకోకుండా అనుమానం అయితే ఇప్పుడు నిజమనే అనిపిస్తుంది. సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు క్రైమ్ స్టాట్స్ చూస్తే అది నిజమే అనుకుంటారు. ఇంకా పెద్ద మిస్టీరియస్ ట్విస్ట్ ఏమిటంటే,
హత్యల్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కనెక్షన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా జగన్ గారు వెనకే నిలబడుతుంటారు. అప్పుడు వైఎస్ వివేక గారి హత్యలు అప్పుడు స్వయాన చెల్లెళ్ళే ఆయన ఇంట్లో వాళ్ళే కదా ఆరోపించారు కదా, అవినాష్ రెడ్డినే వివేకానంద రెడ్డి గారిని చంపేశాడని. ఇప్పుడు వినుకొండ ఇన్సిడెంట్లో కూడా పిఎస్ ఖాన్ ఎప్పుడు ఫొటోస్లో వెనకే ఉంటారు వీళ్ళు, చూడండి. ఎనీవేస్, వైఎస్ జగన్ గారు తలపెట్టిన ఢిల్లీ ధర్నా కేవలం ఇదొక రాజకీయ ఉనికి కోసమే చేస్తున్న ప్రయత్నం అని కొట్టిపారేయలేం. ఐ థింక్ ఇది ఐఎన్డిఏ అలయన్స్ మద్దతు కోసం చేసే ఒక రాజకీయ ఎత్తుగడ కూడా అయ్యి ఉండొచ్చు. ఎలా అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నిన్న మొన్న పవన్ కళ్యాణ్కు అన్వాంటెడ్ గ్రూప్స్ నుండి లైఫ్ థ్రెట్ ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. దానిపైన నేను వేరే వీడియో చేస్తానులేండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, వైఎస్ జగన్ గారి కూటమి ప్రభుత్వానికి ఎదురెళ్ళి ధర్నా చేయడం అంటే అది బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నట్లే కదా. బీజేపీని పల్లెత్తి మాటం లేని జగన్ ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది చాలా పెద్ద సాహసమే. అయినా కూడా ఎందుకు ఈ ఢిల్లీ ధర్నా? ఆప్షన్ ఏ, ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న ఐఎన్డిఏ కూటమికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఒక సంకేతం, ఒక ఇండికేషన్ ఇస్తుండొచ్చు. అసలే పాలిటిక్స్లో అంటారు కదా, ది ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ ఇస్ మై ఫ్రెండ్, అంటే నా శత్రువుకి శత్రువు నా మిత్రుడే అనే ఒక ఫిలాసఫీ పాటిస్తుంటారు పాలిటిక్స్లో. ఆల్సో మీరు గమనించారు లేదా, వైఎస్ షర్మిల గారు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటేనే జగన్కు ఈ ఇండియా అలయన్స్తో ఉండొచ్చు అనే హిడెన్ ఎజెండా లేకుండా అయితే ఈ అడుగైతే వేయరు కదా షర్మిల గారు. అఫ్కోర్స్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు జగన్ని ఆహ్వానిస్తారని నేను అనుకోను, బట్ హూ నోస్. అదే కదా రాజకీయం అంటే. ఇలా సాకులు వెతుక్కొని ఢిల్లీ వెళ్తామంటున్నారే, అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరున్నదే 11 మంది. ఇక ఆప్షన్ బి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇప్పటికే దాదాపు పుష్కర కాలం నుండి జగన్ గారు బెయిల్ మీద ఉన్నారు. పైగా మొన్ననే మాజీ మంత్రి చేగొండి ఆయన హరిరామ్ జోగే గారు ఆయన ఒక బిల్లు వేశారు. దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల్ని సిబిఐ ప్రత్యేక కోర్టు విచారిస్తుంది కదా, వీళ్ళు ఇక ప్రతిరోజు విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంటే ఏంటి, ఇక బెయిల్ హాలిడేస్ అయిపోతున్నాయని సంకేతం. సో ఆయన పైన ఉన్న నేర ఆరోపణలో ఎప్పుడైనా తీర్పు రావచ్చు, విచ్ మీన్స్ పవన్ కళ్యాణ్ గారు పదే అంతకుముందు ఆరోపించినట్టు జగన్ గారు రాబోయే కాలాల్లో జైలుకు వెళ్ళొచ్చు. మరి రాబోయే ఈ సమస్యను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఒక స్టేజ్డ్ ధర్నా చేయాలి. తద్వారా ఢిల్లీలో గొంతు ఎత్తినందుకే బీజేపీ నా గొంతు నొక్కేశారని ఒక ప్రీ ప్లాన్డ్ నేరేషన్ చేసుకోవచ్చు కదా. మొన్నటిదాకా అదేగా నేరేషన్, సోనియా గాంధీకి కాంగ్రెస్కి సవాలుగా ఎదురైన వీరుడు సూర్యుడని. సో ఈ ధర్నా అనే వ్యూహం అందుకే రచించి ఉండొచ్చు అనేది ఇంకొక థియరీ. అసలే ఈ రోజున పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కూడా జరిగింది. రేపో మాపో కాంగ్రెస్ ఎలాగైనా దీన్ని వ్యతిరేకిస్తారు, ఢిల్లీలో ధర్నా కూడా చేయొచ్చు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. అండ్ ఇక్కడ గమనించగలరు, ఇది నా అబ్జర్వేషన్స్ అండ్ ఒపీనియన్స్ మాత్రమే, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మీకేమనిపిస్తుంది? ఐఎన్డిఏ కూటమికి దానికి దగ్గర అవ్వడం కోసం ఈ ఢిల్లీ ధర్నా చేస్తున్నారా, లేక ఆయనకి ఫ్యూచర్లో ఎదుర్కొనే సమస్యల గురించే ఇవన్నీ చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. ఏది విత్తుతారో అదే కోస్తారు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు.